అమృతవేళ ఆచరణ. కావ్య జీవితంలో వచ్చిన మార్పు. కావ్య ఎప్పుడూ బిజీగా ఉండే ఒక యువతి. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఆలోచనలు మరియు ఆందోళనలతో ఆమె మనస్సు నిండి ఉండేది. నగరపు వేగవంతమైన జీవితంలో ఆమె తనను తాను మర్చిపోయింది. ప్రతి చిన్న పనికి ఆమె ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఎంత చేసినా ఏదో వెలితిగా, అసంతృప్తిగా అనిపించేది. ఆమె పడుతున్న శ్రమకు తగిన ఫలితం అందడం లేదని ఆమె మనస్సు నిరంతరం ఘోషించేది. ఒకరోజు ఒక సత్సంగంలో ఆమెకు భగవంతుని శ్రేష్టమైన ఆజ్ఞలైన శ్రీమతము మరియు అమృతవేళ యొక్క గొప్పదనం గురించి తెలిసింది. అక్కడ వసుధ అనే ఆధ్యాత్మిక గురువు ఈ మార్గదర్శకత్వం గురించి వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం పరమాత్మతో అనుసంధానమవ్వడం ద్వారా జీవితంలోని కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో ఆమె విన్నది. పరమాత్మంటే ఒక దివ్యమైన కాంతి బిందువు అని వసుధ వివరించారు. దాన్ని తన జీవితంలో ఆచరించాలని కావ్య నిర్ణయించుకుంది. మరుసటి రోజునుండి కావ్య తెల్లవారుజామునే నిద్రలేవడం ప్రారంభించింది. ఆ సమయంలో ప్రపంచమంతా గాఢనిద్రలో ఉంటుంది. వాతావరణంలో అద్భుతమైన నిశ్శబ్దం నెలకొని ఉంది. ఎలాంటి ఫోన్ కాల్స్ లేని ఆ స్వచ్ఛమైన సమయంలో ఆమె కూర్చుంది. ఆ నిశ్శబ్దంలో ఆమె పరమాత్మను ధ్యానం చేయడం మొదలుపెట్టింది. తన మనస్సును ఆ దివ్యకాంతి బిందువుపై లగ్నం చేసింది. ఆ సమయంలో ఆమెకు భగవంతునితో అనుసంధానమవ్వడం చాలా సులభంగా అనిపించింది. కొద్ది రోజుల్లోనే ఒక అద్భుతం జరిగింది. ఉదయం పూట ఆ ప్రశాంత సమయంలో ఆమె మనస్సులోకి తీసుకున్న ఆధ్యాత్మిక శక్తి, శాంతి రోజంతా ఆమెతోనే ఉండటం గమనించింది. నిశ్శబ్దం ఆమెకు ఒక రక్షణ కవచంలా మారింది. పనిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కష్టపడి భగవంతుణ్ణి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. ఆమె సహజంగానే ఆ దైవిక స్పృహలో ఉండిపోయింది. ఆమె ఇప్పుడు స్వతహాగా ఒక స్మృతిస్వరూపురాలుగా మారిపోయింది. శ్రీమతం ప్రకారం తన ప్రతి పనిని నిజాయితీగా, శాంతియుతంగా చేయడం ఆమె అలవాటుగా మార్చుకుంది. దీనివల్ల ఆమె జీవితంలో శ్రమ తగ్గిపోయింది. ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా ఆమె చిరునవ్వుతో సునాయాసంగా ఎదుర్కొనగలిగింది. ఆమె చేసే ప్రతి కర్మ అత్యంత మహత్వపూర్ణంగా, విజయవంతంగా మారింది. అమృతవేళ సమయాన్ని గుర్తించి ఆచరించడం ద్వారా సర్వప్రాప్తులు ఎంత సహజంగా లభిస్తాయో కావ్య అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఆమె జీవితం ఇప్పుడు ఒక మధురమైన కావ్యమైంది.